Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A chapter number 1 functions. Before exercise 1A, some introduction is there beta. We will discuss that one. Okay. First, ఇక్కడ ఏమున్నాయి చూసేద్దాం. కార్టీషియన్ ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేరు గురించి తెలుసుకుందాం. ఏ కమ బి అనేటివి 2 సెట్స్ ఉన్నాయంటమ్మా. స్మాల్ ఏ అనేది ఒక ఎలిమెంటు, ఏ అనే ఎలిమెంటు సెట్ ఏలో ఉంది. మీకు ఆల్రెడీ సెట్స్ గురించి తెలుసు. ఓకే, బి అనే ఎలిమెంటు సెట్ బిలో ఉన్నట్లయితే దీని యొక్క ఆర్డర్ ఏ కమ బిని ఆర్డర్డ్ పెయిర్ అని అంటారు. ఏ కమ బి అనేది ఇలా బ్రాకెట్లో రాసుకుంటే దీన్ని ఆర్డర్డ్ పెయిర్ అని అంటారు. ఇక్కడ ఏని ఫస్ట్ కాంపోనెంట్ లేదా కోఆర్డినేట్ అని, బిని సెకండ్ కోఆర్డినేట్ లేదా కోఆర్డినేట్ అని అంటారు మా. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. A1, B1 ఈక్వల్ టు A2, B2 అయితే A1 ఈక్వల్ టు A2 అండ్ B1 ఈక్వల్ టు B2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని కండిషన్. ఇలా ఉంటే ఇలా వస్తుంది అని. ఓకే, కార్టీషియన్ ప్రోడక్ట్. AB అనేది 2 సెట్స్ అని తీసుకోవాలి. ఏ కమ బి ఆర్డర్డ్ పేర్. ఏ ఇస్ బిలాంగ్స్ టు ఏ, బి ఇస్ బిలాంగ్స్ టు బి. దీన్ని కార్టీషియన్ ప్రోడక్ట్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇక్కడ చూడండి ఈ ఫామ్లో కనుక మనకి కనిపించినట్లయితే దీన్ని మనము కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అని చదువుతాం. దీన్ని ఏ క్రాస్ బి ఇంటూ ఉంది కదన్నా, దీన్ని క్రాస్గా చదవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏ సెట్ బి సెట్ ఇచ్చారు. ఏ క్రాస్ బి ఏ కామా ఎక్స్ 1 కామా ఎక్స్ 1 కామా వై ఇలా రాయాలి. నెక్స్ట్ 2 కామా ఎక్స్ 2 కామా వై 3 కామా ఎక్స్ 3 కామా వై. ఏ క్రాస్ బి అంటే బి క్రాస్ ఏ అంటే ఫస్ట్ బి తీసుకోవాలి, తర్వాత ఏ. ఎక్స్ కామా 1 వై కామా 1, ఎక్స్ కామా 2 వై కామా 2, ఎక్స్ కామా 3 వై కామా 3 లేదా ఎక్స్ కామా 1 ఎక్స్ కామా 2 ఎక్స్ కామా 3 వై కామా 1 వై కామా 2 వై కామా 3 అని కూడా రాయొచ్చు. ఏ క్రాస్ ఏ, ఏని ఏతోనే మల్టిప్లై చేయడం అంటే ఇంకొక ఏ 1 2 3 ఇదే తీసుకోవాలి. 1 కామా 1 1 కామా 2 1 కామా 3 2 కామా 1 2 కామా 2 2 కామా 3 3 కామా 1 3 కామా 2 3 కామా 3 అని. బి క్రాస్ బి అంటే బి సెల్ఫ్ ఇట్ సెల్ఫ్గానే క్రాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ నాన్ ఎంప్టీ సెట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నట్లయితే ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది చూడండి, డిస్టింక్ట్ ఉన్నాయి డిఫరెంట్గా. ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ సేమ్ ఉన్నాయమ్మా? అస్సలు లేదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వన్ ఆఫ్ ద సెట్ ఏ అండ్ బి ఈజ్ ఎంప్టీ. ఏ లేదా బిలలో ఏదో ఒక సెట్ ఎంప్టీ అయినట్లయితే దాని యొక్క క్రాస్ చేసినా కూడా ఎంప్టీ అవుతుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కొన్ని నోటేషన్స్ ఉన్నాయి. ఆర్ కామా ఇలా అన్న ఉండొచ్చు, ఇలా ఉన్నట్టున ఉండొచ్చు. ఆర్ అంటే మనకి తెలుసు సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని. ఆర్ ప్లస్ అంటే రియల్ నెంబర్స్లలో పాజిటివ్ నెంబర్స్ అని. క్యూని మనం దేనికోసం డినోట్ చేస్తాము? రేషనల్ నెంబర్స్ అని. క్యూ ప్లస్ అంటే పాజిటివ్ రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఇంటీజర్స్ అని. ఓకే, ఎస్. ఇక్కడ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి తెలుసుకోండి మా. ఓకే, నెక్స్ట్ రిలేషన్. అసలు రిలేషన్ అంటే ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ బి అనేటివి నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుంటున్నాం. దీని యొక్క క్రాస్ చేసాం కదా, ఏ క్రాస్ బి. దీంట్లో ఏదో ఒక సెట్ ఉంటుంది, సబ్సెట్ ఉంటుంది కదన్నా. ఈ సబ్సెట్లని ఏమంటామంటే రిలేషన్ అంటాం. రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుంచి బికి వెళ్తుంది అని. అర్థమైందా? సబ్సెట్ని ఏ బి అనేవి నాన్ ఎంప్టీ సెట్స్. ఇందులో ఉన్న ఏ క్రాస్ బి చేసినప్పుడు వచ్చే సబ్సెట్స్ ఇవన్నీ సబ్సెట్స్ అవుతాయి. ఈ సబ్సెట్స్లన్నీ రిలేషన్ అంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? ఏ నుంచి బికి వెళ్తుంది ఇది. ఓకే, ఇది చూడండి ఫ్రమ్ ఏ టు బి. ఇన్ పర్టికులర్ ఎనీ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ కాల్డ్ బైనరీ రిలేషన్ ఆన్ ఏ. సపోజ్ ఇక్కడ మనం ఏ టు ఏ చేసాం, దీన్ని బైనరీ రిలేషన్ అని అంటాం. ఏ క్రాస్ ఏ. సపోజ్ బి క్రాస్ బి చేసాం అనుకోండి, బైనరీ రిలేషన్ ఆన్ బి అంటాం. ఓకే, ఎస్. ఫంక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి నాన్న మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే,
ఏ అనే సెట్ తీసుకున్నా, బి అనే సెట్ తీసుకున్నా, ఫంక్షన్ ఎఫ్తో మ్యాప్ చేస్తున్నా. 1 2 3 4 ABC ఇలా ఉన్నాయనుకోండి. ఇక్కడ ఉన్న సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మ్యాప్ అయి ఉండాలి, ఏది వదలకూడదు. ప్రతి ఒక్క ఎలిమెంట్ మ్యాప్ అయి ఉండాలి. ఇది చూడండి. లెట్ ఏ అండ్ బి నాన్ ఎంటీ సెట్స్, ఎస్ నాన్ ఎంటీ సెట్స్ తీసుకున్నాం. ఎఫ్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఎస్ అది కూడా చెప్పేశాను. ఇఫ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ, దెర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్, దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. యూనిక్ రిలేషన్ ఉండాలి మనకి, ఇంకా యూనిక్, ప్రతి ఒక్కటి మ్యాప్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బిగా ఇక్కడ డినోట్ చేస్తాం. ఏని డొమైన్ అని, బిని కోడొమైన్ అని, దీన్ని డొమైన్ అని, దీన్ని కోడొమైన్ అని అంటామ్మా. ఏ సెట్ని డొమైన్, బి సెట్ని కోడొమైన్ అని అంటాం. ఓకే, ఇది సెట్ యొక్క డెఫినేషన్. సెట్స్ నెక్స్ట్ ఇమేజ్, ప్రీ ఇమేజ్. 1 2 3 4 అనేటివి ఇక్కడ చూడండి. 1 అనేది ఏకి మ్యాప్ అయి ఉంది, 3 బికి, 2 సికి, 4 మళ్ళీ బీకి మ్యాప్ అయి ఉందనుకోండి. ఇక్కడ 1 2 3 4 అనేటివి ఇమేజెస్. సపోజ్ ఈ 4 అనేది మ్యాప్ అవ్వలేదు, 1 2 3 మాత్రమే ఇమేజెస్ అవుతాయి. ఇవి ప్రీ ఇమేజెస్ అవుతాయి. సారీ, ఇవి ఇమేజెస్ అవుతాయి. ఏబిసి 1 2 3కి ఏబిసి అనేవి ఇమేజెస్ అవుతాయి. ఏబిసికి 1 2 3 అనేటివి ప్రీ ఇమేజెస్ అవుతాయి. ఓకే, చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్ అండ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, దెన్ బి ఈజ్ కాల్డ్ ఇమేజ్. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మ్యాప్ అయి ఉన్నాయో అవి ఇమేజెస్ అవుతాయి. ఇవి ప్రీ ఇమేజెస్ అవుతాయి. ఆఫ్ ఏ under F or the F image of A, the element A is called pre-image or an inverse image of B under F and is denoted by F inverse of B. ఇప్పుడు ఇందాక చెప్పా, 1కి ఏ అనేది ఇమేజ్, బికి 2కి సి ఇమేజ్, 3కి బి ఇమేజ్ అవుతుంది. ఏకి 1 అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది, బికి 3 అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది. ఇన్వర్స్ అన్న, రివర్స్లో వెళ్తున్నాం కదా. సికి 2 అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది. ఓకే, ఎస్. ఇది మీకు ఒకవేళ అర్థమైతే అర్థం చేసుకోండి. ఓకేనా, ఎస్. ఇక్కడ మనకి మ్యాథమెటిక్ ఫామ్లో చెప్పాలి కాబట్టి మ్యాథమెటిక్ ఫామ్లో చెప్పారు. ఓకే, ఎస్. రేంజ్. రేంజ్ అంటే ఏం లేదన్న, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ABCDE ఇలా ఉన్నాయి. ఏ సెట్, బి సెట్. ఎఫ్ 1 బి సికి మ్యాప్ అయి ఉంది, 2 ఏకి, 3 బికి, 4 అనేది ఈకి మ్యాప్ అయి ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది డొమైన్ కదా, ఇది కోడొమైన్. కరెక్టా? ఎస్. కోడొమైన్లో ఏవైతే మ్యాప్ అయి ఉన్నాయో, కోడొమైన్ అంటే ABCDE అన్ని ఎలిమెంట్స్ అన్ని. కోడొమైన్లో ఏవైతే మ్యాప్ అయి ఉన్నాయి, ఏవి ఉన్నాయి మ్యాప్ అంటే ప్రీ ఇమేజ్ ABC అండ్ E, ABC అండ్ E. Dకి మ్యాపింగ్ లేదు, అది రేంజ్ అవ్వదు. ఏవైతే ప్రీ ఇమేజెస్, దేనికైతే ప్రీ ఇమేజెస్ ఉన్నాయో అవి మాత్రమే రేంజ్ అవుతుంది. కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్కి ఏవైతే ప్రీ ఇమేజెస్ ఉన్నాయో అవి మాత్రమే రేంజ్ అవుతాయి. అర్థమైందా? కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్కి ఏవైతే ప్రీ ఇమేజెస్ ఉన్నాయో లేదా డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్కి కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్తో వేటికైతే మ్యాప్ చేసి ఉన్నామో అవి మాత్రమే రేంజ్ అవుతాయి. ఓకే, చూడండి, మనం ఇంకా మ్యాథ్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి కాబట్టి, ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ సెట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ కాల్డ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. ఓకే,
ఇంజెక్షన్, దీన్నే ఇంకొక పేరు ఏమంటే 1 ఫంక్షన్. నేనా ఏం లేదు. ఏ ఫంక్షన్ f is mapping from A to B is called an injection if distinct element of A having distinct images in B. different images. 1కి B అని ఇక్కడ C అనేది ఉంది, 2కి A ఉంది, 3కి B ఉంది, 4కి E ఉంది, 5 ఉంది అనుకోండి, 5కి D. ఇలా డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి, సేమ్ ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4కి B ఉంది మళ్ళీ అనుకోండి, ఇది ఇంజెక్షన్ అవ్వదు, 1 ఫంక్షన్ అవ్వదు. డిఫరెంట్ ఎలిమెంట్స్ మనకి మ్యాప్ అయి ఉండాలి, వాళ్ళు అదే అంటున్నారు. ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ బి అని, ఏలో ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి అంటున్నారు, బిలో ఉన్న ఎలిమెంట్స్కి. ఓకే, దాన్ని మనము 1 ఫంక్షన్ అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ అన్న. 1 ఫంక్షన్, ఆన్2 ఫంక్షను, బైజెక్షన్ అని. ఆన్2 ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కోడొమైన్ ఉంది కదన్న. ఓకే, ఇది డొమైన్, ఇది కోడొమైన్ కదా. డొమైన్, కోడొమైన్, ఏ సెట్, బి సెట్, ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. 1 2 3 ఏబిసి ఇలా ఉన్నాయి. 1కి ఏ, బికి సి, 2కి సి, 3కి బి ఇలా ఉందనుకోండి. కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏబిసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. రేంజ్ అంటే ఏంటి? దీంట్లో కూడా ఏబిసి, ఇక్కడ కూడా ఏబిసినే కదా. అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే అది ఇంజెక్షన్ అవుతుంది, సర్జెక్షన్ అవుతుంది. అంటే రేంజ్, కోడొమైన్ రెండు ఈక్వల్ అయిపోవాలి. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఉండాలి అని దాని మీనింగ్. ఓకేనా? సి, if a function f is mapping from A to B is called a surjection if the range of f is equal to the codomain of f. Okay, yes. Next, bijection అవ్వాలంటే 1 సాటిస్ఫై అవ్వాలి. ఆన్2 సర్జెక్షన్ని ఆన్2 అని కూడా అంటారు నాన్న. ఓకే, 1 అంటే ఇంజెక్షన్, సర్జెక్షన్ రెండు సాటిస్ఫై అయితేనే బైజెక్షన్ అవుతుంది. ఓకే, ఎస్. ఫైనైట్ సెట్ పేర్లోనే ఉంది ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని. ఓకే, ఎస్. ఇఫ్ ఏ ఈజ్ ఎంటీ ఆర్ దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ సచ్ దట్ దేర్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ ఏ onto 1 2 3 and so on n, then A is called a finite set. In such a case we say that the number of elements in A is n and denoted by modulus of A or n of A. Okay, equality of functions. See, let f equal f and g be functions. We say f and g are equal and write f equal to g if domain of f, domain of g and f of x equal to f of g. ఏం లేదు నాన్న, డొమైన్. ఓకే, ఇంకొక తీసుకుంటున్నాం, g, డొమైన్ ఆఫ్ ఎఫ్, డొమైన్ ఆఫ్ జి. దీనికి డొమైన్ ఇది అవుతుంది, ఈ సెట్కి ఇది డొమైన్ అవుతుంది, దీనికైతే ఇది కోడొమైన్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అయిపోవాలి అంతే. ఓకే, కాన్స్టాంట్ ఫంక్షన్ ఫిక్స్ అయిపోతుంది, అన్నీ ఒకే సెట్కే మ్యాప్ అయి ఉంటుంది. 1 2 3 ఏ బి ఎఫ్ అన్నీ ఒకే ఇమేజే ఉంటుంది. డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ ఒక కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క ఎలిమెంటే అన్నిటికీ ఏలో ఉన్న సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఇమేజ్ అయి ఉంటుంది. ఇది కాన్స్టెంట్. ఐడెంటిటీ అంటే ఇట్ సెల్ఫ్. ఓకే, ఏకి ఏనే అవుతుంది. 1 2 3 1 2 3 ఓకే, ఏనే అవుతుంది. ఓకేనా? ఇంతేనన్నా ఉండేది ఇంట్రడక్షన్ బిఫోర్ ఎక్సర్సైజ్ 1A. నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.